పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇప్పటిదాకా మనం చూసాం అకాడమిక్కి సంబంధించి వచ్చినప్పుడు లెఫ్టిస్టులు రైటిస్టులని, శాస్త్రీయవాదము జ్యోతిష్యమని ఇట్లా వర్షన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే అకాడమిక్ ఎడ్యుకేషన్కి సంబంధించి వచ్చినప్పుడు శాస్త్రీయ దృక్పథంతో హేతుబద్ధతతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏం జరుగుతూ ఉన్నది? ఒకవైపు జ్యోతిష్యం కోర్సులని, ఇంకొక వైపు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు మనం చూసుకున్నప్పుడు లేటెస్ట్గా 8th క్లాస్ ఎన్సీఈఆర్టీ సిలబస్లో 8వ తరగతి సోషల్ స్టడీస్లో సంపూర్ణ భౌతిక డిజిటల్ ప్రతులన్నీ సీజ్ చేసే స్థాయికి వచ్చేసింది. ఏమున్నది అందులో? ఎన్సీఆర్టీ డైరెక్టర్ షోకాజ్ నోటీసులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అందులో అంత కోపానికి దారితీయాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి అంత కోపమే వచ్చింది అనేది మనం ఇలా చూడాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థలో అవినీతి తుపాకీ అంటే న్యాయ వ్యవస్థపై తుపాకీ పేల్చారు, నెత్తురోడుతుందన్న మాటలు మనకి ఇలా వినపడతా ఉన్నాయి. పెద్దలారా మిత్రులారా, మనం టీవీలు పత్రికలు మనం తిరగేసినప్పుడు, వీడియో ఛానల్స్ చూస్తున్నప్పుడు న్యాయ వ్యవస్థపై తుపాకీ పేల్చారనేది మనకు కనపడతా ఉంది. సో ఏం జరిగింది? ఇది అసలు ఏం పెట్టారు ఆ సిలబస్కు సంబంధించి అనే దానికి వచ్చినప్పుడు ఎన్సీఆర్టీ సిలబస్లో భౌతిక డిజిటల్ ప్రతులను సీజ్ చేయాల్సిన ఎందుకు వచ్చిన అవసరం ఉందనేది మనం చూసుకున్నప్పుడు, ఇందులో ప్రధానంగా దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చాలా కోపంతో మాట్లాడిన మాటలు మనకి కనపడతా ఉంటాయి. న్యాయ వ్యవస్థలో అవినీతి అన్న పాఠం చేర్చడాన్ని వ్యవస్థ గౌరవ ప్రతిష్టలను దెబ్బతీయడం తప్ప ఉద్దేశపూర్వకంగా చర్యగా భావిస్తున్నాం. న్యాయ వ్యవస్థ అధిపతిగా దీని వెనుక ఎవరున్నారని కనుగొనే బాధ్యత నాపై ఉంది. బాధ్యులపై చర్యలు తప్పవు, లోతనే దర్యాప్తు జరపాలని చెప్పేసి చేసింది. ముఖ్యంగా యంగస్టర్స్కి 8th క్లాస్ అంటే యంగస్టర్స్ పిల్లలు అప్పుడే యవనంలోకి నూతన యవనంలోకి అడుగు పెడుతున్నటువంటి యువకులు అవినీతికి సంబంధించినటువంటి దేశ ప్రతిష్టని, కీర్తి ప్రతిష్టల్ని భంగపరిచేటువంటి విధి విధానాలు పిల్లల మెదడులోకి ఎక్కించడం సరైనది కాదనేది సుప్రీంకోర్టు యొక్క న్యాయ వ్యవస్థ యొక్క న్యాయస్థానం యొక్క దాని ఇదిగా కోపంగా కనపడతా ఉంది. ఖచ్చితంగా దిద్దుబాటు చర్యలకు సంబంధించి దానికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఇలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. సో ఎన్సీఆర్టీ సిలబస్లో విద్యాశాఖ కార్యదర్శికి నోటీసులు ఇచ్చారు. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ మను సంఘవి, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోవిమాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ఈ ధర్మాసనం ముందు ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు సుమోటోగా తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే దీని మీద ఆదేశాలు ఇచ్చినటువంటి కూడా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. డైరెక్టర్ నిర్లక్ష్య స్పందన అనేది మనకి కనబడుతుంది. న్యాయ వ్యవస్థలో అవినీతిపై 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ఎన్సీఆర్టీ సిలబస్లో పాఠ్యపుస్తకంలో వచ్చినటువంటి సిలబస్ను చూసి అది పత్రికలు రాయటం, డైలీ పేపర్స్ రాయటం ఆశ్చర్యానికి గురి చేసినట్టుగా సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయినట్టుగా అర్థమవుతోంది. దాన్ని వెంటనే సుమోటో కేసుగా స్వీకరించినట్టుగా కనపడతా ఉంది. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు అవి వ్యక్తిగత అయితే పట్టించుకోరు, అది పబ్లిక్కి సంబంధించింది, అకాడమిక్ సిలబస్కి సంబంధించింది, జాతీయ విద్యా విధానానికి సంబంధించింది. దాని పట్ల ఈ మతము ఆ మతము, ఈ కులము ఆ కులం అనేది కాదు, దేశ ప్రయోజనాలు చాలా ప్రధానమైనవి. అందుకోసం ఆ విధంగా సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసుని ఎన్సీఆర్టీ సిలబస్లో న్యాయ వ్యవస్థ మీద తుపాకీ తోట పేల్చారనేటువంటి మాట వినపడేలాగా భావం వచ్చేలాగా తీసినటువంటి ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టును కూడా ఈ సందర్భంగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. సో అందుకోసం దురుద్దేశపూర్వకంగా పుస్తకంలో రాసి ఆత్మపరిశీలన చేసుకోకపోగా ఆయా అంశాలను సమర్థిస్తూ ఎన్సీఆర్టీ డైరెక్టర్ నిర్లక్ష్యంగా వివరణిచ్చారని పుస్తకంలో విషయాన్ని ప్రాథమికంగా పరిశీలించాక సంబంధించినటువంటి డైరెక్టర్ చూశాక న్యాయ వ్యవస్థ అధికారాన్ని, దాని గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశపూర్వకంగా చర్యగా కనపడతా ఉంది. దీన్ని ఇలాగే వదిలేస్తే న్యాయ వ్యవస్థ పవిత్రతను దెబ్బతీస్తుంది. దానిపై ప్రజల్లో భారీ అంచనాలను, మరీ ప్రధానంగా యువత మనసులపై ప్రభావం చూపిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకి అది గొడ్డలపెట్టిగా తయారైంది. సత్వర న్యాయం అందుబాటులోకి తీసుకురావడానికి సుప్రీంకోర్టు తీసుకున్న చర్యలు, చేపట్టినటువంటి ప్రవర్తనా కార్యక్రమాలపై పుస్తకంలో ప్రస్తావనే లేదు. అవినీతి, మోసపూరిత కార్యకలాపాలు, ప్రజాధనం మళ్లింపు వంటి అంశాల్లో ఎందరో ఉన్నత స్థాయి అధికారులు ఇదే కోర్టు తీవ్రంగా దాన్ని వెనక్కి పంపించారు, అనేక శిక్ష వేసినటువంటి సందర్భాలు మనం న్యాయ వ్యవస్థలో చూస్తాం. సో ఇట్లాంటి పరిస్థితులను కూడా పట్టించుకోకుండా వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలు అవి పుస్తకాల్లో పొలిమి యావత్ దేశం మీద రుద్దటం అనేది సరైనది కాదు. సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పుస్తక ప్రచురణ దుష్ప్రవర్తనతో పాటు కోర్టు ధిక్కార చట్టం 1971లోని సెక్షన్ 2C క్రిమినల్ ధిక్కారం కింద కేసు నమోదు చేయటం, పుస్తక పునఃప్రచురణ కానీ పునఃముద్రణ కానీ మళ్ళీ ప్రచురణ చేయడం కానీ ముద్రణ చేయడం కానీ చేయరాదని, డిజిటల్లో కానీ దాన్ని స్ప్రెడ్ చేయొద్దని ఖచ్చితంగా కోర్టు ఉత్తర్వులు ఎప్పటికే జారీ చేసింది. సో
2 వారాల్లోగా దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలని చెప్పేసి, నివేదికలు ఇవ్వాలని చెప్పేసి, బాధ్యులకు సంబంధించినటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పేసి, సో వందల కొద్దీ ఫోన్ కాల్స్ పెద్ద ఎత్తున సంబంధించినటువంటి కన్సర్న్ డిపార్ట్మెంట్కి వస్తున్నట్టుగా, సో దీన్ని అంశాన్ని వెలుగు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో సంస్థలకి, వ్యక్తులకి అప్రిషియేట్ చేసేస్తూ, సో న్యాయ వ్యవస్థల అవినీతి అంశాన్ని ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలు అధ్యయనంగా చేర్చడంపై అంటే న్యాయ వ్యవస్థపై తుపాకీ తోట పేల్చారన్న పద్ధతి, దానికి సాక్షాత్తు భారత ప్రధానమంత్రి కూడా దాని మీద కోపంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆయన ఈ వ్యవహారం ఎవరు చూస్తున్నారని ప్రశ్నించినట్లుగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వినపడతా ఉంది. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా దీని మీద సీరియస్గానే స్పందిస్తున్నారు. జరిగిన దానికి బాధపడుతున్నాను, విచారణ జరిపి ఆ చాప్టర్ రాసిన వారికి దాని మీద చర్యలు తీసుకోండి, దాన్ని వెరిఫికేషన్ చేసేవాళ్ళు, ప్రింట్ వేసిన వాళ్ళు, దానికి బాధ్యుల మీద కూడా అందరి మీద చర్య తీసుకోవాలి. సో ముఖ్యంగా యువత మెదడులో ఇలాంటి విషబీజాలు నాటడం సరైనది కాదని, ఆ దేశంలో ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం ఏమున్నా కూడా ముఖ్యంగా హేతుబద్ధతో జీవించడం, దేశం పట్ల గౌరవాన్ని, భక్తిని పెంపొందించే అకాడమిక్ పుస్తకాలు రావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు జ్యోతిష్యం, పురాణాలు, కోర్సులు ఈ అంటం కానీ, వీళ్ళు తిరుగులేని ఒక తరహా తీవ్రవాద తరహా ఏదైతే విధి విధానాలు ఉన్నాయో, ముఖ్యంగా దేశ ప్రతిష్టని భంగం కలిగించేటువంటి ఈ వ్యవహార శైలి అంత మంచిది కాదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.